సభకు నమస్కారం. ఈ వీడియోలో నేను రామ్ చరణ్ గారు మరియు రానా గారికి సంబంధించిన ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పబోతా ఉన్నా అనమాట. రామ్ చరణ్ గారు, రానా గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్, కలిసి చదువుకున్నారు, చాలా విషయాలు కలిసి చేశారు. అలాగే ఇద్దరు కలిసి ఎన్నో అల్లరి పనులు చేశారు. తర్వాత సినిమా ఇండస్ట్రీలో కూడా ఇద్దరు డిఫరెంట్ జానర్స్ ఎంచుకొని వాళ్ళకి తగ్గట్టుగా చాలా మంచి సినిమాలు చేశారు. అలాగే మనకి చాలా పెద్ద వినోదాన్ని అందించారు అనమాట. రామ్ చరణ్ గారు అయితే చాలా డిఫరెంట్ పాత్రలు చేసి మనకి ఎంతో వినోదాన్ని అందించారు. అలాగే రానా గారు కూడా ఆయనకి తెలిసిన స్థాయిలో ఆయన కూడా చాలా మంచి పాత్రలు చేశారు. ముఖ్యంగా బాహుబలి సినిమాలో విలన్ గా భల్లాల దేవుడిగా తన నట విశ్వరూపాన్ని చూపించారు అనమాట. అప్పటి నుంచి కూడా వాళ్ళిద్దరి మీద మనకు చాలా అభిమానం ఉంది. వాళ్ళ సినిమాలు మనం ఆదరిస్తా ఉన్నాం. వాళ్ళు కూడా అలాగే కొత్త పాత్రలన్నీ చేస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు బుచ్చిబాబు గారి డైరెక్షన్ లో రామ్ చరణ్ గారు నటిస్తున్నారు కదా, ఆ సినిమాలో ఒక స్పెషల్ రోల్ ఉందంట. ఆ స్పెషల్ రోల్ ఒక పాపులర్ యాక్టర్ చేస్తే చాలా బాగుంటదని చెప్పి తెలిసింది. అప్పుడు వెంటనే రామ్ చరణ్ గారు వాళ్ళు వీళ్ళు ఎందుకు మన రానానే పడదాం, తనైతే బాగా తెలుసు, అలాగే చాలా కొత్తగా కూడా ఉంటది, నాకు విలన్ గా అంటే చాలా బాగుంటది, పైగా మా ఇద్దరి మధ్య ఉండే బాండింగ్ కూడా దానికి ఒక రీజన్ అయింది, సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా బాగా పెరుగుతాయి, చూసినప్పుడు కూడా ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు, మా ఇద్దరు కాంబినేషన్ అంటే చాలా ఫ్రెష్ గా ఉంటది, చాలా బాగుంటది అని చెప్పి రామ్ చరణ్ గారు అన్నారంట. వెంటనే బుచ్చిబాబు గారు కూడా నిజమే సార్ మీరు చెప్పింది రైట్, ఆయన అయితేనే కరెక్ట్ ఈ క్యారెక్టర్ అని చెప్పి ఆయన అడుగుదాం అని చెప్పి అడిగారంట. ఈ విషయం రానా గారికి చెప్పగానే రానా గారు ఎగిరి గంతేసి, సోదరా అసలు నాకు చాలా మంచి పాత్ర ఇచ్చారు, నేను దీన్ని వదిలిపెట్టను, చాలా బాగా చేస్తాను, మీరు ఊహించిన దానికంటే కూడా ఇంకా డబుల్ త్రిబుల్ యాక్ట్ చేసి మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిజం చేస్తానని చెప్పి రానా గారు చాలా నమ్మకంతో చెప్పారంట. ఆయన కాన్ఫిడెన్స్ చూసి రామ్ చరణ్ గారు అలాగే బుచ్చిబాబు గారు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారని తెలుస్తోంది. చూద్దాం మరి రిలీజ్ అయిన తర్వాత ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో.